వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం త్రిపురాంతకమ్మ విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనం 2 మేజర్ టెంపుల్స్ అయితే కవర్ చేస్తున్నాం. ఒకటి త్రిపురాంతకేశ్వర టెంపుల్, ఇంకొకటి బాల త్రిపుర సుందరి టెంపుల్. క్విక్ లుక్. ఈ త్రిపురాంతకేశ్వర టెంపుల్ అయితే ఒక శ్రీచక్రం మీద అయితే బిల్డ్ చేశారు. అది కూడా ఎవరనుకుంటున్నారు? రాక్షసులు. మీరు ఇన్ డీటెయిల్గా చూస్తే కనుక అది శ్రీచక్రం పొజిషన్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయని అంటారు. సో మనం ఇప్పుడైతే వన్ ఆఫ్ ద గృహలోకి అయితే వెళ్తున్నాం. ఈ గృహలో మనకి అబ్జర్వ్ చేస్తే కనుక అసలు ఇది డైరెక్ట్ శ్రీశైలం ఉంటుంది. 90 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట. ఆ రోజుల్లో యూజ్ చేసేవారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలీదు. లుక్ ఎట్ ఇట్. ప్రస్తుతానికైతే ఆ స్వరంగ మార్గాన్ని అయితే మొత్తం క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడైతే దీని పరిస్థితి ఇలా ఉంది. ఈ టెంపుల్ కోసం ఫుల్ వ్లాగ్ కావాలంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పైన అయితే అయ్యవారు ఉన్నారు, కిందనైతే మన బాల త్రిపుర సుందరి టెంపుల్కి అయితే వచ్చేసాం. అమ్మవారు ఇక్కడ 9 ఇయర్స్ బాలిక రూపంలో మనకు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూసే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ బలిలు ఎక్కువ ఇచ్చేవారు, కానీ శంకరాచార్య గారు ఆపించేశారు అది. సో చుట్టుపక్కల వైబ్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈ టెంపుల్ అయితే మస్ట్ విజిట్ అని నేను చెప్తాను.